బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో డౌట్ అనేది ఏం లేదు. ఎందుకంటే తనకు పనిచేసే వాళ్ళు ఇండియా వాళ్ళు కాదు, ఇండియా అవతల నుంచి ఉన్నారు. వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతాము, పవన్ కళ్యాణ్ మీద బురద చల్లిద్దామని చెప్పి వాళ్ళ ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. నథింగ్, వాళ్ళకి ఎక్కడ ఏది మంచిది అనిపిస్తే ఆ మంచిని పట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఒక ఏమంటారు దాన్ని స్ప్రెడ్ చేయడం అన్నట్టు, ఒక ఆలోచన స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి ఫలానా వాడు చెడ్డవాడు, ఫలానా వాడు మంచివాడు అని చెప్పేసి వీళ్ళ డబ్బు హోదా చూపించుకొని చేద్దామని చెప్పి ఆలోచిస్తారు. ఇప్పుడు దాని గురించే కదా మోడీ గారు కొత్త రూల్ తీసుకొచ్చారు. బయట నుంచి ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో వాటికి లీగల్ ఉండాలని చెప్పేసి, లీగల్గా ఉండాలంటే అవన్నీ కట్టడి అయిపోతాయి. ఇప్పుడు రావణ్ గారు ఏదైతే ప్రయత్నాలు మొదలుపెట్టారో, ఇప్పుడు జైల్లో ఉండేసి ఆయన అనుచరులు ఇట్లా ఏదైతే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ అమౌంట్ మొత్తం కూడా బయట నుంచి వస్తుంది అన్నట్టు. ఆ అమౌంట్ అనేది ఒకసారి ఆగిపోయింది అనుకో, ఇక రావణ్ గారు ఒకసారి జైల్లో పోతే మళ్ళీ బయటికి రాలేదు. అప్పటి వరకు ఈ జైలు అండ్ బెయిల్ అనేది ధారావాహికం కొనసాగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ తిట్టే అవసరం ఎవరు? ఒకటండి, ఏమి లేని అని చెప్పేసి ఎగరెగిరి పడుతుందని చెప్పి అన్నారు చూడండి, అది ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. రావణ్ గారికి వారు ఏం చేస్తున్నారని చెప్పేసి అవగాహన అనేది అసలు లేదు. ఫస్ట్ ఆయన ఏమన్నాడంటే ఒక స్టేట్మెంట్ నిన్ననే వచ్చింది స్టేట్మెంట్, ఆయన నేను బ్రాహ్మణుల గురించి అడిగితే నన్ను క్రిస్టియన్ అని చెప్పేసి ఆపాదించారు. బ్రాహ్మణులు చేసిన అరాచకాలు క్రిస్టియన్స్ ఎక్కడన్నా చేశారా అని చెప్పి అన్నాడు. అయ్యా, క్రిస్టియన్స్ ఎక్కడ చేశారా అని చెప్పేసి అడిగినప్పుడే అక్కడ క్లియర్ అర్థమైపోతుంది నువ్వు క్రిస్టియన్ సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి. ఆ మాటలో ఉన్న ఏదైతే మినిమం అర్థం అనేది మీకు అర్థం కావట్లేదంటే మీరు ఎంతగా వాళ్ళకు లొంగబడి ఉన్నారు, ఎంతగా అమ్ముడుపోయారని చెప్పి అర్థమవుతుంది. ఇక పోతే మీరు అడిగిన ప్రశ్న చెప్తా, క్రిస్టియన్స్ అని చెప్పేసి ఎక్కడైతే ప్రభావం పెరిగిందో ఏ దేశం అనేది చూసుకోండి, ఆ దేశాలలో వాళ్ళు అరాచకాలు చేయకుండా అక్కడ ప్రభావం పెంచగలిగినరా? ఒక్క దేశం పేరు మీరు చెప్పండి. ఏదో వదిలేయండి, గోవా ఇప్పటి కూడా పర్యాటక ప్రదేశం, అక్కడ క్రిస్టియానిటీ చాలా ఎక్కువ ఉంది. ఒక్కసారి మీరు గోవాకి వెళ్తే అక్కడ ఇప్పుడు కూడా శిలాశాసనాలు ఉన్నాయి. క్రిస్టియన్స్ ఏం చేసుకున్నారు అంటే వాళ్ళు గొప్పగా రాసుకున్నారంటూ, ఒక స్త్రీని వక్షజాలు కట్ చేసినాము, ఒక స్త్రీ యోనిలో మేము ఫలానా రాళ్ళు దూర్చినాము, ఆ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీగా మారాలని చెప్పేసి అంతటి నీచ కార్యం చేసి మేమందరినీ క్రిస్టియన్ గా మార్చాము అని చెప్పేసి వాళ్ళు శిలాశాసనాలు చేయించుకున్నారు. మీకు అది ఇంకా కనపడలేదంటే మీరు అయితే గుడ్డి వాళ్ళని అయి ఉండాలి, తెలివి తక్కువ వాళ్ళు అయినా ఉండాలి, లేదా వంగడం అలవాటు అయిన వాళ్ళు అయినా ఉండాలి. మీరు ఎవరు వంగుతున్నారు, ఎవరితో ఇప్పించుకుంటారు అని చెప్పేసి ప్రజలకు క్లియర్ తెలుసు. మీరు అనేది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళు అయితేనే మీరు టార్గెట్ చేస్తారు. అది మీ జాత అనేది. మీరు అంటున్నారు కదా నేను నాస్తికుడిని అని చెప్పేసి, నాస్తికుడు అయితే క్రిస్టియానిటీలో ఉన్న తప్పును కూడా చూపిస్తారు, ముస్లింలలో ఉన్న తప్పును కూడా చూపిస్తారు. ఓన్లీ సనాతన ధర్మాన్ని పట్టించుకోరు. సనాతన ధర్మంలో బ్రాహ్మణులు ఇచ్చేసారు. అయ్యా, మీకు చరిత్ర తెలియకపోతే నేను చెప్తా చూడండి. ఏదైనా ఒక రాజు ముష్కరుడు కానీ తుష్కరుడు కానీ భారతదేశం మీద దండయాత్ర చేసిందంటే రాజును ఓడించాక మెయిన్ గా చంపింది బ్రాహ్మణులనే. బ్రాహ్మణులు ఎవరికి ద్రోహం చేయలేదు. మేబీ కొన్ని చోట్ల అన్నడేమో నువ్వు అంటరాని అని చెప్పేసి, నాకు దాని ప్రూఫ్ లేవు, మేబీ అన్నడేమో, అది ఒక వ్యక్తిని అని ఉండొచ్చు, కానీ ఒక సంఘాన్ని ఎప్పుడు అనలేదు, ఒక సంఘంతో ఎప్పుడు గొడవపడలేదు. కానీ ఆయన ఏం చేసినా కూడా దేవుని పూజలు చేసుకుని కూర్చున్నాడు. దేవుని దగ్గర వచ్చిన వాళ్ళకు దేవుని ఆయన మధ్యలో వారధిగా నిలబడాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుని యుద్ధాలు జరిగిన సమయంలో సంబంధం లేకుండా కూడా రాజులు చచ్చారని చెప్పేసి వాళ్ళని చంపేవాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర విద్య ఉంది, వాళ్ళ దగ్గర శాస్త్రం ఉంది. ఆ విద్యను ఆ శాస్త్రాన్ని నాశనం చేస్తేనే హిందూ సమాజంలో నాశనం అవుతుందని చెప్పేసి, అదిగో ఏదైతే ముష్కరులు తుష్కరులు చేశారో అదే పని నువ్వు కూడా చేస్తున్నావు. వాళ్ళైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు, నువ్వైతే ఇక్కడ పుట్టిన వాళ్ళకి కదా పుట్టింది. నీకు భారతీయత అని చెప్పేసి అర్థం కావట్లేదా? వాళ్ళంటే బయట నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళు నాశనం చేద్దామని చెప్పి చేశారు. నువ్వు చేసిన పని ఏంటిది? బ్రాహ్మణుల మీద దాడి చేస్తున్నావు. మరి బ్రాహ్మణులు ఒక్కరే తప్పు చేశారా? తప్పు చేయని వాడు ఏ జాతిలో లేదో చూపించు. ఫలానా జాతి తప్పు లేదని చెప్పేసి ఒక్కటి చూపించు. పోనీ నీ క్రిస్టియానిటీలో చూపించు, నా క్రిస్టియానిటీలో తప్పు చేసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి చూపించగలవా? నువ్వే కాదు, ప్రపంచంలో ఎవరు చూపించలేరు. ఈవెన్ వాటికన్ సిటీ, ప్రపంచంలోనే అతి భారీ చర్చి ఉన్న వాటికన్ సిటీ కూడా అక్కడ పోపు ఎప్పుడో ఒప్పుకున్నాడు, అయ్యా మేము కూడా మా పూర్వీకులు కూడా
ఇలాంటి అరాచకాలు చేసి ఇక్కడికి వచ్చినాము. ఒకప్పుడు ఇది యూదు దేశము, యూదులను నరికే మేము మా క్రిస్టియానిటీని పెంచుకున్నామని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. నువ్వెంత, నీ బతికెంత. ఇంకోటన్నా సనాతన ధర్మం సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం అన్నారు. వాడికి విషయ జ్ఞానం అనేది ఉంది కానీ అంటే అర్థ జ్ఞానం ఉంది. ఒక వర్డ్కి అర్థం అనేది, ఆ అర్థం అనేది మా వాళ్ళలో చాలా మంది తెలియదు. తెలిసినా కూడా పట్టించుకోరు. పోనీ కుక్క అని చెప్పేసి వదిలేస్తుంటారు. కానీ కుక్క అని చెప్పి వదిలేయాల్సింది కాదు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ వాడిని వేలాడదీసి ఏదైతే గోవాలో హిందువులను మతమారమని చెప్పేసి వాళ్ళు శిలాశాసనం రాసుకున్నారో అవన్నీ వీడి మీద ప్రయోగించాలి. వీడు ఏదైతే అన్నాడో సన్నా అని చెప్పేసి వాడు దాని మీనింగ్ నాకు కూడా తెలుసు. అదిగో అవి లేకుండా కొరగాలి వాడిని. అక్కడ ఉన్నదాన్ని చెక్కేయాలి, పెన్సిల్ చెక్కినట్టు చెక్కేసి అప్పుడు చెప్పాలి, అరే సనాతులు అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. నువ్వు పేరు మార్పు చెప్తున్నావు. నీ క్రిస్టియానిటీలో ఎన్నున్నాయి? అసలు నీ క్రిస్టియానిటీలో నువ్వు కాబట్టి నిన్ను ప్రశ్న అడుగుతున్నా, వేరే వాళ్ళని అడగట్లేదు. ఇది నిన్ను మాత్రం అడుగుతున్నా. నీ క్రిస్టియానిటీలో ఎవరైతే యేసు ప్రభు అని చెప్పి అన్నావో, యేసు ప్రభువుకు ఇప్పటి వరకు కూడా పుట్టుకకు ఆధారాలు లేవు. నీకు తెలియకపోతే వాటికన్ సిటీలో ఉన్న పోపులే ఈ విషయాన్ని ధృవీకరించారు. మా దగ్గర ఆధారాలు లేవు. మీరు మొన్న ఈ మధ్య మీ రాముడికి ఆధారాలు చూపించారు, అటువంటి ఆధారాలు మా దగ్గర లేవు. మాది ఏదైనా అని ఒక బుక్ లో మేము రాసుకున్నాము, పలానా చోట పుట్టిండు, పలానా రకంగా పుట్టిండు అని చెప్పేసి. మీరు పొరపాటున మేరీ మాతకు భర్త ఎవరంటే కూడా మా దగ్గర ఆధారాలు లేవు. మేరీ మాతకు ఆ కొడుకు ఎలా వచ్చాడంటే కూడా మా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్పారు. అటువంటి జాతి అనేది నువ్వు అటువంటి దాంట్లో ఉండేసి మమ్మల్ని సనాతన దేశం మీద ఉంటూ సనాతనం తిడుతున్నావు అంటే అంతకంటే హీనమైన వాడిని నిన్ను ఈ ప్రపంచంలో ఇంకెవడు చూడడు. నువ్వు పొరపాటున పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల చేతిలో కూడా చావాలి నువ్వు. నేను అనుకునేది అయితే అదృష్టం కొద్దీ పోలీస్ స్టేషన్లో చావు, లేదంటే బయటకు వచ్చిన తర్వాత మా చేతుల్లో చేస్తావు.